నూజివీడు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి 40,000 విలువ చేసే 12 టన్నుల కూరగాయలు వితరణగా నూజివీడు వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం సభ్యులు పంపించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదానంలో భాగస్వాములు కావటం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 12 టన్నుల కూరగాయలతో 30 వాహనాలను పంపించినట్లు వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా నూజివీడు పరిసర ప్రాంతాల నుండి ఇప్పటి వరకు శ్రీశైలం దేవస్థానానికి 17 వాహనాల ద్వారా, ద్వారకా తిరుమల దేవస్థానానికి 4 టన్నుల చొప్పున 30 వాహనాల ద్వారా కూరగాయలు పంపించినట్లు సత్యనారాయణ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే పద్దాక చెప్పేది ఏంటంటే మేము ఇన్ని పంపిస్తున్నాం అన్ని పంపిస్తున్నాం అని కాదు, కానీ మన నూజివీడు నుంచి కానీ దేవరకొండ నుంచి మన పరిసర ప్రాంతాల నుంచి ఇట్లా పంపించడం అనేది మన చాలా అదృష్టం. ఆ స్వామి ఆ 7 కొండల్లో ఉండే స్వామికి కావాలి అనుకుంటే కోట్లు పరిగెత్తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరి దగ్గర వద్దని మన నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన కూరగాయల్ని స్వామివారు తీసుకున్నారంటే ఇది అంతా మన నూజివీడు పరిసర ప్రాంతాల ప్రజల అదృష్టం. దీనికి అందరూ సహకరించి మనందరిది ఆ స్వామి కృపలో అందరం పాత్రులు అవ్వాలని నేను ఇలా కోరుకుంటున్నానయ్యా. ఇది 30వ బండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి 12 టన్నులు ఇది. అదే రకంగా ద్వారకా తిరుమలకి 4